హాయ్ గాయ్స్, మీ అందరూ వీడియోలను ఎడిట్ చేయాలని ఉందా మీకు? అయితే రండి. ఫస్ట్ మీరు ఈ యాప్ ఉంది చూడండి, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని ప్లేస్టోర్లో ఉంది, గూగుల్లో కూడా ఉంది. దీన్ని మీరు ఇలా తెస్తే ఇంటర్ఫేస్ మీకు ఇలా వచ్చుద్ది. మీరు లాగిన్ చేసుకోండి. లాగిన్ చెప్పినా పర్వాలేదు, న్యూ ఎడిట్లోకి నొక్కండి. నేనైతే వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కన్ఫర్మ్ నొక్కితే డన్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా డన్ తీసుకుంటే అయింది. నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. నాకు ఈ ఎఫెక్ట్ ఎక్కువ నచ్చుద్ది. దీన్ని ఇలా తీసుకొని దీన్ని మధ్యలోకి తీసుకెళ్ళచ్చు. ఇలా మధ్యలోకి తీసుకెళ్తే ఇది మధ్యలో వచ్చేది ఎఫెక్ట్. అలా వచ్చేది ఎఫెక్ట్. ఎక్కడి వరకు చాలు మనకి అక్కడి వరకు అయితే పెట్టుకోండి. నాకైతే ఇక్కడి వరకు చాలు. సో ఇలా వచ్చింది. ఇంకోటి టెక్స్ట్ కింద ముందు మీకు నచ్చలేదు సౌండ్ మ్యూట్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు సౌండ్ ఉండదు. ఇలా వెళ్తే మీకు టీ ఉంది చూడండి, టీ అంటే టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. యాడ్ సబ్టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. సో మీరు తీసుకోండి ఏదైనా మీకు ఇష్టమైంది. నెక్స్ట్ తీసుకోండి. ఫస్ట్ అయితే మీరు తీసుకోండి, మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి. ఇక్కడ చాలా ఉంటాయి. న్యూ ఇయర్ ఉంది కదా, నాకు ఇది ఇష్టము. న్యూ ఇయర్ దగ్గర మీరు ఏమైనా రాసుకోవచ్చు. సో గాయస్, నేనైతే రాసేసాను టెక్స్ట్. సో గాయస్ 2 minutes. మీరు ఇక్కడ నుంచి బిగ్స్ చేసుకోవచ్చు సైజ్, స్మాల్ చేసుకోవచ్చు సైజ్. నాకైతే ఇక్కడ ఒక సెట్ ఉంది. ఇక్కడ టిక్ కొట్టేస్తే అంతే. ఇప్పుడు చూడండి మ్యాజిక్. వీడియో మధ్యలో ఉన్నప్పుడు ఇలా వచ్చుద్ది. సో నాకు రెండు ఒకేసారి వస్తున్నాయి. అలా నాకు వద్దు అంటే ఇలా తీసుకొని దీన్ని ముందుకు తీసుకోండి. ఇలా తీసుకొని ముందుకు తీసుకుంటే చూడండి. దాని తర్వాత ఇలా వచ్చుద్ది. మీరు దీన్ని నార్మల్గా ఇదే నాకు కావాలి వచ్చేసింది అంటే ఫస్ట్ నుంచి చూడండి. ఇదొక్కటి మీకు చాలు, ఇదే అన్నిటికంటే అవసరం. టెక్స్ట్ టెంప్లెట్లోకి వెళ్తే ఇవి వచ్చుద్ది మీకు, చెప్పాను కదా. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ వచ్చుద్ది. ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇలా వచ్చుద్ది ఎఫెక్ట్స్. మీకు ఈ ఎఫెక్ట్ కావాలి, ఈ ఎఫెక్ట్ మీరు తీసుకోవచ్చు. కానీ నాకైతే ఇప్పుడు వద్దు. నాకు ఇంతకుముందు ఉన్నది చాలు. మీకు దీన్ని డిలీట్ చేయాలని ఉంటే ఇక్కడ డిలీట్ నొక్కిస్తే అయిపోద్ది డిలీట్. వీడియోలో ఈ పార్ట్ డిలీట్ చేయాలని ఉన్న నాకు లాస్ట్ పార్ట్ ఈ పార్ట్ డిలీట్ చేయాలని ఉంది. ఇక్కడ నుంచి ఎడిట్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నొక్కాలి. ఇక్కడ నొక్కితే మీరు ఇక్కడికి వెళ్ళండి, డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోయింది ఆ పార్ట్. ఇప్పుడు లాస్ట్లో ఆ పార్ట్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మీరు నార్మల్గా వచ్చేస్తే మీకు ఎఫెక్ట్స్ ఉంటుంది, పిన్ ఉంటుంది. పిన్ అంటే మీరు వేరే వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా యూస్ఫుల్ కాదని చెప్తున్నాను. నెక్స్ట్ ఫిల్టర్స్ ఉంటాయి దీంట్లో. ఈ ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు, ఈ ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఫిల్టర్ నచ్చితే ఆ ఫిల్టర్ని యాడ్ చేసుకోండి.
నాకైతే ఈ ఫిల్టర్ ఎక్కువ నచ్చింది. ఇక టిక్ నొక్కేసానా, అయిపోయింది. ఇంకా మొత్తం వీడియో ఆ ఫిల్టర్ వచ్చింది. కట్ చేసుకోవాలంటే మీకు తెలుసు ఎలా. స్టిక్కర్స్ అంటే యాడ్ స్టిక్కర్స్లోకి వెళ్తే నాకు ఇది కావాలి అనుకో, నేను ఇక్కడ క్లిక్ చేస్తే అది వచ్చేది స్క్రీన్ మీద. దీన్ని మీరు బుక్ చేసుకోవచ్చు, స్మాల్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఇక్కడ పెట్టి నేను దీన్ని కొంచెం దూరం పెంచుకుంటా, దీన్ని చిన్నగానే పెడతా. నెక్స్ట్ దీన్ని పోయి దీన్ని ఇక్కడ పెట్టేస్తా, దీన్ని కొంచెం షార్ట్ చేసుకుంటా. నెక్స్ట్ ఇలా ఉంటుంది, అది మూవ్ అవుతుంటుంది. అయిపోయిందా, ఇలా వెళ్ళొచ్చు. సో ఇంకో ఫీచర్ ఏంటంటే, మిగతావన్నీ అంత యూస్ఫుల్ ఫిల్టర్స్ కాదని చెప్పొచ్చు. బ్లర్ నొక్కితే వీడియో బ్లర్ అయిపోద్ది మీకు, ఇది నొక్కితే బ్లర్ అయిపోద్ది. కానీ నేను కొంచెం ఈ సైజ్కి తీసుకున్న, బ్లర్ చేస్తే బ్లర్ అయింది, చేస్తే ఇదైంది. ఇవన్నీ వర్క్ చేయవు. ఫస్టే ఒక 2-3 టైమ్స్ క్లిక్ చేస్తే వర్క్ అవుతాయి. నేను క్లిక్ చేయను ఇప్పుడు అవి ఏమి. సో నాకు సెట్ ఉంది, ఇదే సెట్ ఉంది, ఇలా ఉంది. సో మీకు ఇప్పుడు ఏదైతే చూపించాను ఇది చూపించాను. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఫీచరు. మీకు ఈ ఫీచర్ ఇక్కడ న్యూ పిన్ అని ఉంది కదా, ఈ ఫీచరు ఇంకా ఈ పజిల్ ఫీచరు సేమ్ అని చెప్పొచ్చు. యాడ్ ఫిల్టర్ అంటే తెలుసు మీకు, ఇదంతా ఏం ఇంపార్టెంట్ కాదు చెప్పాల్సింది. దీన్ని జూమ్ చేస్తే లైట్ బ్రైట్నెస్, నాకు ఇది ఇలా ఉంటే చాలు. ఇవి మీరు ఇలా దీన్ని ఇంకొంచెం మంచిగా చేసుకోవచ్చు. నాకైతే ఇది ఇలా ఉంటే చాలు. బ్రైట్నెస్ కొంచెం పెంచాలి దీనికి. ఇంకా ఇది కొంచెం ఎక్కువ అయిపోయింది, దీన్ని మీడియం సైజులో ఉంటే చాలు. ఇప్పుడు బ్రైట్నెస్ కొంచెం నేను సేమ్లో పెట్టుకుంటాను అన్నీ. సో ఇదంతా ఏం ఇంపార్టెంట్ కాదు, ఎడిటింగ్కి అవే ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు ఇది అయిపోయిందా, ప్యాటర్న్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి బ్యాక్గ్రౌండ్స్. మీకు ఫోటోకి బ్యాక్గ్రౌండ్స్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, కానీ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకున్న వేస్ట్. ఎందుకంటే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ని పెడితే మనిషి కనిపిస్తాడు, కానీ నేను పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. పైకి ఇక్కడ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ ఉండవు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకున్నా ఎవరు నమ్మరు. సో ఇది మీరు వీడియోని ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత డన్ నొక్కితే వీడియో ఇలా డౌన్లోడ్ అవుతుంటుంది. గైస్ మీకు 100% అయితే అలా వచ్చింది కదా. ఆ ఇంటర్ఫేస్ మీకు చూపించానో లేదో, కానీ దాని తర్వాత ఆ వీడియో 3
ఆ వీడియో 100% అయ్యాక మీకు వచ్చుద్ది. మీరు ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి వాట్సాప్లో షేర్ చేసుకున్న తర్వాత మీకు అది గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. నెక్స్ట్‌లో మనము విఎన్ గురించి మాట్లాడుకుందాం, వీటా గురించి మాట్లాడుకుందాం, ఎడిట్ గురించి మాట్లాడుకుందాం, ఇంకా చాట్ జీపీటీ గురించి మాట్లాడుకుందాం, పర్ప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం, జెమినీ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మీరు ఆర్యన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు పక్కా చాలా విషయాలు తెలుసుకుంటారు. బాయ్ ఫ్రెండ్స్.